హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటలేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి మ్యాచ్ నెంబర్ 21 వచ్చేసి అక్కడ జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ. ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ ఎక్నా స్టేడియంలో జరగబోతుంది, ఎల్ఎస్జీ యొక్క హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మరి మన లాస్ట్ సీజన్లో చూసిన మరి యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి జస్ట్ 150 బిలోనైతే ఉంది. కానీ ఈ సీజన్లో మరి అక్కడ మొత్తం చేంజ్ చేసి అక్కడ మొత్తం హై స్కోరింగ్ పిచ్ అయితే మరి తయారు చేసిలని చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ మ్యాచ్ చూసినాం అక్కడ. ఇక ఎల్ఎస్జీ ఇక్కడ రికార్డ్ చూసుకుంటే మొత్తం 8 మ్యాచ్లో 4 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. ఒకరైతే నో రిజల్ట్గా ముగిసింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 3 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వేసి ఒక్కసారి గెలిచిల్లు. ఇక గుజరాత్ టైటన్స్ ఇక్కడ ఒక్క మ్యాచ్ ఆడితే ఒక్క మ్యాచ్ గెలిచింది ఫస్ట్ బ్యాటింగ్ వేసి. ఇక వీరి మధ్య హెడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 4 మ్యాచ్లు అయితే 4 అక్కడ గుజరాత్ టైటన్స్ గెలిచింది. క్లియర్ డామినెన్స్ మనకు అక్కడ కనబడుతుంది. ఇక టీమ్స్ చూసుకుంటే మరి అక్కడ మరి గుజరాత్ టైటన్స్ టీం మరి ఈ సీజన్లో మరి అక్కడ అంత మంచి స్టార్ట్ అయితే వీళ్ళకి దొరకలేదు. ఆడిన 4 మ్యాచ్లో మరి అక్కడ 2 గెలిచిల్లు, 2 అయితే ఓడిపోయారు. మరి టేబుల్లో 7th ప్లేస్లో నిలిచింది టీం అయితే. ఇక టీం మొత్తం కాంబినేషన్ అంతా సెట్ అయింది. బ్యాటింగ్ బౌలింగ్ అంతా ఒక అనుకున్న టైంలో మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన మరి అక్కడ 200 టార్గెట్ని అయితే డిఫెండ్ చేసుకోలేకపోయారు అక్కడ మరి. కాబట్టి మరి బౌలింగ్లో కూడా వీళ్ళకైతే కొన్ని సమస్యలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి బౌలింగ్ డిపార్ట్మెంట్లో చిన్న చేంజెస్ అయితే చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళ ఓపెనర్స్గా మరి అక్కడ వృద్ధిమాన్ సాహా అండ్ శుభన్ గిల్ అయితే బరిలోకి దిగుతారు. ఇక వృద్ధిమాన్ సాహా మరి చిన్న క్యామెరాస్ ఆడుతున్నాడు, దాని పెద్దన కింద అయితే కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా జస్ట్ 11 రన్లు కొట్టిండు 13 బాల్లో. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక మరోవైపు కెప్టెన్ శుభన్ గిల్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో మరి ఇరగదీసిందని చెప్పుకోవచ్చు. 89 కొట్టి 48 బాల్లో 6 4లు 4 6లు 185 స్ట్రైక్ రేట్తోని మరి మంచిగా రాణించిందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారనేది మరి కన్సిస్టెంట్గా. ఇక నెంబర్ 3లో కేన్ విలియమ్సన్ మరి లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గానే రాణించిందని చెప్పుకోవచ్చు. 26 కొట్టిండు, 22 బాల్లో 4 4లు అయితే కొట్టిండు. ఒకవేళ గిట్ట డేవిడ్ మిల్లర్ గిట్ట ఫిట్ ఉంటే మరి ఇతనికైతే ఛాన్స్ అయితే మళ్ళీ దొరకపోవచ్చు. ఇక నెంబర్ 4లో సాయి సుదర్శన్ కూడా మరి కన్సిస్టెంట్గా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. మరి జీటీకి అయితే లాస్ట్ మ్యాచ్లో కూడా 33 కొట్టిండు 19 బాల్లో. మరి అక్కడ అందరు స్ట్రైక్ రేట్ ఇష్యూస్ అన్నా కానీ అక్కడ 173 స్ట్రైక్ రేట్తో అయితే మనోడు ఆడిండు లాస్ట్ మ్యాచ్లో. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా దాన్ని కంటిన్యూ చేస్తాడో. మనోడు అయితే కండిషన్ ప్రకారం అయితే అక్కడ నాక్స్ అయితే ఆడుతున్నాడు. ఇక నెంబర్ 5లో శంకర్ మరి విజయ్ శంకర్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా 8 కొట్టిండు 10 బాల్లో. మరి ఇతనికి బ్యాకప్గా అక్కడ అభినవ్ మానవర్ అండ్ షారుఖ్ ఖాన్ అయితే వేచి చూస్తున్నారు. ఇక నెంబర్ 6లో రాహుల్ తెవాటియా మరి లాస్ట్ మ్యాచ్లో మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు అక్కడ జీటీకి. 23 కొట్టిండు జస్ట్ 8 బాల్స్లోనే 3 4లు 1 6 కొట్టిండు. మరి టీంకు కావాల్సిన స్కోర్ని అయితే అందించిండు లాస్ట్లో వచ్చి. ఇక నెంబర్ 7లో అక్కడ మరి ఒమర్జాయ్కి మరి అక్కడ బ్యాటింగ్ అయితే ఛాన్స్ అయితే వస్తలేదు. మరి బౌలింగ్లో కూడా ఒక మ్యాచ్లో వికెట్ ఇస్తుండు, ఒక మ్యాచ్లో టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అవుతుండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నాడనేది. ఇక నెంబర్ 8లో రషీద్ ఖాన్ కూడా మరి ఒకప్పుడు మనం రషీద్ ఖాన్ చూసినాం. మరి వికెట్ల మీద వికెట్లు తీసుకోడు, చాలా ఎకనామికల్గా వేసేటోడు. కానీ ఈ సీజన్లో మాత్రం చాలా రన్స్ లీక్ చేస్తున్నాడు, వికెట్ కూడా ఎక్కువ వస్తలేవు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 9లో నూర్ అహ్మద్ ఒక్కడే మరి కన్సిస్టెంట్గా మరి అక్కడ జీటీకి అయితే రాణిస్తున్నాడు. 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లో కూడా చాలా మంచి అక్కడ బౌలింగ్ అయితే వేసినా చెప్పవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 4 ఓవర్లు వేసి 32 రన్లు ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక నెంబర్ 10లో ఉమేష్ యాదవ్ కూడా 2 మెయిన్ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ దొరికినా కానీ తర్వాత మళ్ళీ ఓవర్స్లో అక్కడ ఓవర్కి అయితే 11 ఇచ్చిండు. మరి ఇతనికి బ్యాకప్గా అక్కడ కార్తిక్ త్యాగి వాళ్ళైతే వేచి చూస్తున్నారు. మరి చూడాలి మరి అక్కడ ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది. మరోసారి అయితే కూడా ఉమేష్ యాదవ్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక నెంబర్ 11లో దర్శన్ నెలకండే లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ బౌలింగ్ వేయలేదు అసలు. మరి అంత మ్యాచ్ అంతా అయిపోయే ముంగట అక్కడ వచ్చి 5 బాల్ అయితే వేసిండు. ఆ 5 బాల్లో కూడా ఒక వికెట్ అయితే తీసిండు. మంచి ఎకనామీతో అయితే వేసిన చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ వేరుగా మోహిత్ శర్మ అయితే బరిలోకి దిగుతాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి డీసెంట్గా రన్ ఇచ్చిండు, కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చినా కానీ ఒక వికెట్ అయితే తీసిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ మరి శుభ్మన్ గిల్ వృద్ధిమాన్ సాహా ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో కేన్ విలియమ్సన్, నెంబర్ 4లో సాయి సుదర్శన్, నెంబర్ 5లో విజయ్ శంకర్, నెంబర్ 6లో అజ్మతుల్లో ఉమర్జాయ్, నెంబర్ 7లో రాహుల్ తెవాటియా, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో నూర్ అహ్మద్, నెంబర్ 10లో ఉమేష్ యాదవ్, నెంబర్ 11లో దర్శన్ నలకండే. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ అయితే బరిలోకి దిగుతాడు. ఒకవేళ ఇక్కడ డేవిడ్ మిల్లర్ గిట్ట ఫిట్ ఉంటే మరి అక్కడ కేన్ విలియమ్సన్ ప్లేస్లో అయితే వస్తాడు. ఇక మరోవైపు ఎల్ఎస్జీ చూసుకుంటే మరి ఎల్ఎస్జీ వాళ్ళు అక్కడ టేబుల్ అయితే 4th ప్లేస్లో ఉన్నారు. 3 మ్యాచ్లు 2 గెలిచి 1 మ్యాచ్ అయితే ఓడిపోయారు. మంచి పటిష్టంగా మనకైతే కనబడుతుంది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇక్కడ చూసినా కానీ మంచి అక్కడ వీళ్ళకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ బౌలింగ్లో కూడా. కాబట్టి చాలా స్ట్రాంగ్గా పటిష్టంగా కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ కన్సిస్టెంట్గా 2 మ్యాచ్ అయితే గెలిచిల్లు. ఇక వీళ్ళ కాంబినేషన్ మనం చూసుకుంటే రాహుల్ అండ్ క్యూడీకి అయితే ఓపెనింగ్ చేస్తారు.
ఇక క్యూడికా గురించి మనకు తెలుసు, లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా నాకాడో మనందరికీ తెలుసు. ఆర్సీబీ పైన 81 కొట్టిన 56 బాల్లో 8 4లు 5 6లు 144 స్ట్రైక్ రేట్తోని మనకు తెలుసు. ఒక్కసారి మంచి ఆడదగిట కన్సిస్టెంట్గా దాన్ని అయితే ఇడిచిపెట్టాడు మనోడు. ఇక మరోవైపు కేఎల్ రాహుల్ మరి అక్కడ చిన్న క్యామెరాస్ అయితే ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 20 కొట్టిండు 14 బాల్లో 2 6లు కొట్టిండు 142 స్ట్రైక్ రేట్తోని, కానీ దాన్ని పెద్ద నాకు కింద అయితే కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఒక పెద్ద నాకు వస్తాయని మనం అందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక నెంబర్ 3లో దేవదత్ పడికల్. మరి దేవదత్ పడికల్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఆడిన 3 మ్యాచ్లో కూడా మరి అక్కడ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇతనికి బ్యాకప్ గా మాత్రం అక్కడ దీపక్ కూడా అయితే వేచి చూస్తున్నాడు. మరి చూడాలి మరి దీపక్ గుడ్డకి ఏమైనా ఛాన్స్ ఇస్తారనేది, ఎందుకంటే 3 మ్యాచ్లో కూడా అక్కడ మరి దేవదత్ పడికల్ అయితే చాలా ఘోరంగా ఇబ్బంది పడ్డాడు కాబట్టి. ఇక నెంబర్ 4లో స్టోయినిస్ మరి లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి చిన్న క్యామ్ అయితే ఆడింది. 24 కొట్టిండు 15 బాల్లో 160 స్ట్రైక్ రేట్తో ఒక 4 2 6లు. మనోడి గిట్ట అందుకుంటే మాత్రం చాలా కష్టం ఉంటుంది అక్కడ ఆపోజిట్ టీంకి అయితే. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాను అనేది. ఇక నెంబర్ 5లో నిక్లస్ పూరన్ మాత్రం కన్సిస్టెంట్గా రాణిస్తున్నా చెప్పుకోవచ్చు. మంచి స్ట్రైక్ రేట్తోని లాస్ట్ మ్యాచ్లో కూడా 40 కొట్టిండు 21 బాల్లో ఒక 4 5 6లు 190 స్ట్రైక్ రేట్తోని. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అక్కడ ఎల్ఎస్జీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 6లో ఆయుష్ బదోని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఇతని ప్లేస్లో కూడా దీపక్ గుడ్డకు ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇక నెంబర్ 7లో కృణాల్ పాండ్యా మాత్రం చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ బ్యాట్తో కూడా మనోడు పర్ఫామ్ చేసిండు. మరి లాస్ట్ మ్యాచ్లో అంత పెద్ద అవకాశం అయితే రాలేదు. మరి బౌలింగ్లో కూడా ఒకటే ఓవర్ వేసిండు అక్కడ, మరి 10 రన్లు అయితే ఇచ్చిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది. ఇక నెంబర్ 8లో రవి బిష్ణోయ్ మాత్రం చాలా మరి ఇబ్బంది పడుతున్నాడు చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్లో అయితే ఇంతవరకు ఇతని మార్క్ అయితే మనకైతే కనిపించలేదు. ఇతనికి ఈ సీజన్ పర్సనల్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రాబోయే T20 వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి మరి ఇతను ఆ స్క్వాడ్లో ఉండాలంటే మరి ఖచ్చితంగా మరి అక్కడ పర్ఫామ్ చేయాల్సిందే. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 9లో మోషన్ ఖాన్ మరి లాస్ట్ మ్యాచ్లో అయితే మిస్ అయ్యిండు ఇంజూర్ కారణంగా. ఒకవేళ ఇక్కడ ఫుల్ ఫిట్ ఉంటే మరి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. ఆడిన 2 మ్యాచ్లో అయినా వికెట్ అయితే తీసిండు కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు ఒకవేళ ఫుల్ ఫిట్ ఉంటే గిట్ట. నెంబర్ 10లో నవీన్ ఉలకు లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించిండు. 3.4 ఓవర్స్లో మరి 25 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు 6.8 ఎకానమీతోని. మరి డీసెంట్గా రాణిస్తున్నాను చెప్పుకోవచ్చు మరి అక్కడ అన్ని మ్యాచ్లో కూడా. ఇక నెంబర్ 11లో రీసెంట్ సెన్సేషన్ అక్కడ మయాంక్ యాదవ్ పేస్ సెన్సేషను. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఇతనికి. లాస్ట్ మ్యాచ్లో కూడా 4 ఓవర్లు వేసి 14 రన్లు ఇచ్చి 3 వికెట్లే తీసుకుంటూ 3.5 ఎకానమీతోని చాలా మరి బెటర్ అయితే బౌలింగ్ చేస్తున్నా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో చూడాలి మరి ఇంకా ఏమైనా పెరుగుతాననేది క్లాక్ అక్కడ పేసు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరుగా సిద్ధార్థ్ అయితే బరిలోకి దిగుతాడు. ఇక ఫైనల్ లెవెల్లో ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే క్వింటన్ డికా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో దేవదత్ పడికల్, నెంబర్ 4లో స్టోయినిస్, నెంబర్ 5లో నిక్లస్ పూరన్, నెంబర్ 6లో ఆయుష్ బదోని, నెంబర్ 7లో కృణాల్ పాండ్యా, నెంబర్ 8లో రవి బిష్ణోయ్, నెంబర్ 9లో మోషన్ ఖాన్, నెంబర్ 10లో మయాంక్ యాదవ్, నెంబర్ 11లో నవీన్ ఉలాక్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సిద్ధార్థ్ అయితే బరిలోకి దిగుతాడు. అక్కడ దేవదత్ పడికల్ ప్లేస్లో అక్కడ దీపక్ గుడ్డకి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి చూడాలి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇంకా అందరి దృష్టి అంతా అక్కడ మయాంక్ యాదవ్ పైన ఉంటుంది, ఎందుకంటే రీసెంట్ స్పేస్ సెన్సేషన్ కాబట్టి. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది. ఇక మరోవైపు జీటీ కూడా మరి అక్కడ 4 మ్యాచ్లు 2 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుదామని చూస్తారు. దట్టు మళ్ళీ ఎల్ఎస్జీ పైన మంచి రికార్డ్ అయితే ఉంది. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి.